హాయ్ గైస్, ఈరోజు మేము 3 BHK ఫ్లాట్ని చూపించబోతున్నాం. ఒకసారి మా వర్క్ని చూసేయండి. రండి, కమ్. కమాన్ గైస్, చూడండి ఎలా ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రిక్ బోర్డ్ కనిపించకుండా మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. హౌస్ దగ్గరికి వచ్చేసారంటే అద్భుతమైన టీవీ యూనిట్ ఇది. ఇక్కడ ఇవన్నీ కబోర్డ్స్ అనమాట. ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ కాకర్ ఇది స్టోరేజ్ అనమాట. మీరు కట్లరీస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇవి పనికొస్తాయి అనమాట. మీరు ఇందులో కట్లరీస్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్ అనమాట. మీరు లోపల ఏమన్నా ఉంటే అవన్నీ విజిబుల్గా చూడొచ్చు అనమాట. ఇవన్నీ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తాయి. ఇవన్నీ కబోర్డ్స్ పై. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాషింగ్ ఏరియా. మీరు ఇటు సైడ్ వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వుడ్ ఇంకా గ్లాస్ మెటీరియల్ అనమాట. ఇవన్నీ కబోర్డ్స్. ఇది ఇక్కడ చూసినట్లయితే పాలిగ్రైనేట్తో చేస్తాం మనం. ఇవన్నీ ఇంకా గ్రాసరీస్ పెట్టుకోవడానికి స్టోరేజ్. ఇవి రెండు ప్రొఫైల్ డోర్స్ వచ్చాయి. ఇక్కడ ఇవన్నీ పైన కూడా మీకు స్టోరేజ్ వస్తుంది. ఇవన్నీ కట్లరీస్ పెట్టుకోవడానికి డిజైన్ చేసామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. యూ కెన్ సీ మనం ఇక్కడ కబోర్డ్స్ అనేది ఈ విధంగా చేయబడింది. మొత్తం రూమ్ అంతా బ్రౌన్ ఇంకా బ్లాక్ వైట్ థీమ్తో వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మీరు బ్యాగ్స్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డ్రాస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది టీవీ యూనిట్ అనమాట. మీరు ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసారంటే ఇది డ్రెస్సింగ్ రూమ్ అనమాట. మిర్రర్ ఇక్కడే ఉంటుంది. మీరు ఏమన్నా మీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు క్లోత్స్ కానీ ఇంకా ఏమన్నా అవన్నీ ఇక్కడ. ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ టేబుల్ చేయడం జరిగింది. చిల్డ్రన్ చదువుకునేటప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మనం కబోర్డ్స్ చేయడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూడండి ఒకసారి. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇలా ఇక్కడ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. స్టడీ టేబుల్ లాగా మీరు ఏ విధంగా ఆఫీస్ కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వచ్చేసారనుకోండి, మనకి మెయిన్గా పూజ గది ఇంపార్టెంట్ కదా. పూజ గది అనేది ఇలాగ డిజైన్ చేయబడడం జరిగింది. మీరు పూజ సామాన్లన్నీ ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉంటుంది అన్నమాట. చూసారు కదా మా 3 BHK ఫ్లాట్ని. మీకు ఎలా అనిపించింది? మీకు కానీ నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పిన్ చేసి పెడతాం. ఓకే, థ్యాంక్ యూ.